రెడ్డిగూడెం దగ్గర వంకావారిగూడెం అనే గ్రామంలో ఓరియంటల్ ట్రైబల్స్ కోసం ఒక ఓరియంటల్ స్కూల్ నడుపుతున్నారు. ఆ స్కూల్కి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. దాదాపుగా ట్రైబల్స్ ఉన్న ప్రాంతంలో కూడా సంస్కృతం నేర్పిస్తూ వాళ్ళ దగ్గర జరిగే కల్చరల్ ప్రోగ్రాంలు కూడా సంస్కృతంలోనే నిర్వహిస్తారు. 40 సంవత్సరాలకు పైగా అటువంటి సంస్థ నిర్వహిస్తూ సమాజంలో హిందుత్వం మీద ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రవికుమార్ గారు. అంతేకాదు మీరందరూ వినే ఉంటారు, అయోధ్యలో వివాదాస్పద కళంకిత కట్టడాన్ని కూల్చివేయడానికి కరసేవ జరిగింది. విన్నారా ఎవరైనా? కరసేవ, మొదటి కరసేవ, రెండో కరసేవ, 2 కరసేవల్లోనూ కూడా పాల్గొన్న వ్యక్తి రవికుమార్ గారు. ఈరోజు ఈ బస్తీ సమ్మేళనంలో అందరికీ హిందుత్వం గురించి మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి వారు వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతీం సస్య సంపన్నాం సర్వజీవసుపోషిణీం పావనీం దేవతామూర్తిం వందే భారతమాతరం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరమ పవిత్రమైన భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ ధర్మము యొక్క విశిష్టతని ప్రపంచ సభలో గర్జన చేసిన వివేక వాణి మనకి వినిపించి ప్రపంచానికి కళ్ళు తెరిపించిన స్వామి వివేకానంద పాత్ర పోషించినటువంటి భువనేశ్వరీదేవి వివేకానంద స్వామి తల్లి. ఇందాక మనం చూసాము ఛత్రపతి శివాజీని. కాబట్టి శివాజీని జన్మనిచ్చి శిక్షణనిచ్చి హిందూ పదపాహిషాగా 600 సంవత్సరాల హిందూ బానిసత్వానికి చరమగీతం పడుతూ తిరిగి స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమైనటువంటి శివాజీ తల్లి జిజియామాత జన్మదినం సందర్భంగా ఆ జిజియామాత రూపంలో మన మధ్యలో వేయించేసి ఉన్నటువంటి పూజ్యశ్రీ శివ చైతన్య సరస్వతి మాతాజీ వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఈరోజు మీ ముందు నుంచుని నా ధర్మం గురించి, మన ధర్మం గురించి, మన దేశం గురించి మాట్లాడే ఈ శిక్షణని 60 సంవత్సరాల ప్రచారక జీవితంలో నా కోసం 40 సంవత్సరాలు కూడా సహకారం అందించి శిక్షణ అందించినటువంటి గురుతుల్యులు రాఘవులు గారికి, దేశ విదేశాలలో విద్యా జ్ఞానాన్ని అందిస్తూ ఈరోజు మన ముందు ధర్మం యొక్క ఆవశ్యకతని సవివరంగా వివరించిన శ్రీనివాస్ గారికి, నా సోదర సమానులు నిరంతరము ధర్మం కోసం నాతో కలిసి పనిచేస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ రాజు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా, వేదికను ఉపస్థించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమోవాకాలు తెలియజేస్తున్నాను. హిందూ సమ్మేళనం సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉపస్థితులైన మాతృమూర్తులకు, హిందూ బంధువులందరికీ కూడా నమోవాకాలు సమర్పించుకుంటున్నాను. సంఘాన్ని స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనందరం ఇక్కడ ఒక వేడుక జరుపుకుంటున్నాం. 1925వ సంవత్సరంలో సంఘాన్ని ప్రారంభించే సమయానికి ఈ దేశంలో ఉన్న పరిస్థితులను ఒకసారి మనం అవలోకనం చేసుకోవాలి. ఈ దేశం బానిసత్వంలో భారతీయులు, హిందువులు నీచంగా పరిగణించబడుతూ దేవాలయాలకు రక్షణ లేని సమయంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజా గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
ఒకవైపు దేశం బానిసత్వంలో ఉన్న సమయంలో, ధర్మం గ్లానిలో ఉన్న సమయంలో, మన మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని మంటగలుపుతున్న సమయంలో, మన గోమాతల్ని వధిస్తున్న సమయంలో, పరాధీనంలో బ్రతుకులీడ్చుతున్న భారత జాతి తమ జీవితాల్ని దుర్భరంగా గడుపుతున్న సమయంలో భారతదేశంలో 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ యొక్క స్థాపన జరిగింది. సంఘాన్ని స్థాపించినటువంటి పరమ పూజనీయ ఆద్య సరసంఘ చాలక్ జీ డాక్టర్ జీ ఒకవైపు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ మరొక వైపు వారు చేసిన ఆలోచన ఈ రోజున మనం ఇంత బలంగా నిలబడడానికి కారణమైంది. ఒకసారి స్వతంత్రం కోసం పోరాటం చేసుకున్నాము, స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలో. మరొకసారి మళ్ళీ స్వతంత్రాన్ని కోల్పోయి మరొకసారి మళ్ళీ మనం బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం. మరోసారి దీన్ని నిలుపుకుంటామన్న నమ్మకం ఏమిటి, విశ్వాసం ఏమిటి? కాబట్టి స్వతంత్రం కోసం పోరాటం చేసేవాళ్ళు స్వతంత్ర పోరాటం చేస్తారు. జైలు శిక్ష అనుభవించినటువంటి డాక్టర్ జీ స్వతంత్ర పోరాటం కోసం గాంధీ గారితో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ జీ ఆ రోజు చేసిన ఆలోచన ఈవేళ భారత జాతి ఇలా అజేయంగా నిలబడడానికి కారణమైంది. స్వతంత్రం తెచ్చే పని మీరు చేయండి, వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకునే పని నేను చేస్తాను అని చెప్పి సంఘాన్ని స్థాపించారు. ఇవాళ అనేక రంగాలలో సంఘం తన ప్రభావాన్ని చూపిస్తూ దేశంలో ఉన్న అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తోంది అని చెప్పంటే ప్రతి స్వయం సేవకుని నిబద్ధత కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి సంఘం యొక్క కృషి దీనికి కారణం. అయితే అనేక సందర్భాలలో సంఘం పోరాటాలు చేస్తూ వచ్చింది, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. సంఘం నిర్వహించినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం 1952వ సంవత్సరంలో గోహత్య నివారణ చట్టం కావాలని 2 కోట్ల మందితో సంతకాలు పెట్టించి రాష్ట్రపతికి అందించడం జరిగింది. అదే సందర్భంలో చైనాతో పోరాటం జరిగిన సందర్భంలో మన నాయకుల కారణంగా, సైనికుల కారణంగా కాదు, నాయకుల కారణంగా అపజయాన్ని మూటగట్టుకోవలసినటువంటి పరిస్థితి దేశంలో వచ్చిన సందర్భంలో ఒక నిర్వేదంలోకి వెళ్లిన భారతదేశ ప్రజల్ని తట్టి లేపి చైతన్యం వైపు నడిపించడం కోసం సంఘం తీసుకున్న నిర్ణయము, ఆనాడు చికాగో సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న వివేకానంద స్వామి కన్యాకుమారి అగ్రంలో ఎక్కడైతే సముద్రం మధ్యలో ఉన్నటువంటి శిలల మీద కూర్చుని ధ్యానం చేసుకుని తత్వ సాక్షాత్కారాన్ని పొంది అక్కడి నుంచి చికాగో వెళ్ళారు. ఆ తర్వాత అజేయమైన శక్తిగా భారత్ తిరిగి వచ్చారు. అటువంటి వివేకానంద స్వామి యొక్క స్ఫూర్తి మనకు ఉండాలి. మనం భయపడవలసిన అవసరం లేదు, నిర్వేదం పొందవలసిన అవసరం లేదు అని తెలియజేయడం కోసం యావత్ జాతిని చైనా నుంచి వచ్చినటువంటి ఆ ఓటమి నుంచి పక్కకు తీసుకొచ్చి సంఘము వివేకానంద స్మారక శిలని అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి, స్మారక స్తూపాన్ని నిర్మాణం చేసి ప్రతి ఒక్క హిందువు ₹1 ఇచ్చి అక్కడ దాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేసింది. అంతేకాదు మనకి ఈ మధ్యన జరిగిన అనేక సందర్భాలు మనకు గుర్తున్నాయి. కలియుగ వైకుంఠ ధామం అయినటువంటి పెద్ద తిరుపతి కొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయము శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, గరుడాద్రి అని పిలుచుకునేటటువంటి 7 కొండల్లో అప్పటి ప్రభుత్వము 7 కొండలు వెంకటేశ్వర స్వామివి కావు, కేవలం 2 కొండలు మాత్రమే వెంకటేశ్వర స్వామివి అని చెప్పి ఒక జీవోను తీసుకొచ్చి ఇక్కడి నుంచి హిందువులు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనొద్దు, 2 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనండి అని జీవోను తీసుకొస్తే జీవోకి వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవాలయ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి అనేక ధార్మిక సంస్థలు, పరివార సంస్థలతో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి చివరికి 2 కొండలు ఉన్న జీవోని ఉపసంహరించుకుని 7 కొండల జీవోని మళ్ళీ తీసుకొచ్చే వరకు పోరాటం సంఘం పూర్తి చేసింది. ఆ విజయాన్ని అమర్నాథ్కి దేవాలయ భూముల్ని వెనక్కి తీసుకుని కాశ్మీర్ ప్రభుత్వం యాత్రకి అవరోధం కలిగించాలని ప్రయత్నం చేసినప్పుడు సంఘము, విశ్వ హిందూ పరిషత్తు, మిగిలిన ధార్మిక సంస్థలతో పోరాటం చేసి తిరిగి అమర్నాథ్ దేవాలయ భూములు అమర్నాథ్కి ఇప్పించింది. ఏది స్మారకము, ఏది ఆదర్శము, ఏది స్ఫూర్తి మరిచినటువంటి హిందూ సమాజానికి మన నాయకులు
ఒక పెళ్లి చేసుకుని చాలక 4 పెళ్లిళ్ళు చేసుకుని చాలక 5వ పెళ్లి చేసుకుని 5వ పెళ్లి తర్వాత 6వ పెళ్లి చేసుకుని 6వ పెళ్లిలో 8వ సంతానం కని ఆ 8వ సంతానం కనేటటువంటి ప్రసవ వేదంలో మరణం సంభవించి చనిపోతే ఆ చనిపోయిన భార్య కోసం కట్టాడు అని చెప్పినటువంటి తాజ్మహల్ మనకు స్ఫూర్తిని చెబుతూ ఆ తాజ్మహల్ ప్రారంభానికి ముందే చనిపోయిన భార్యను మర్చిపోయి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నటువంటి షాజహాన్ కట్టినటువంటి ఆ తాజ్మహల్ ని మనకు స్ఫూర్తిని చెబుతున్న సందర్భంలో సీతమ్మ తల్లి కోసం సముద్రాన్ని కూడా లెక్క చేయకుండా సముద్రం మీద వారధిని కట్టి ఆ వారధి మీద రావణ లంకకు వెళ్లి రావణ వధ చేసి సీతమ్మ తల్లిని వెనక్కి తీసుకురావడానికి కారణమైనటువంటి ప్రేమ చిహ్నము రామసేతు వారధిని పగలగొట్టాలని డిఎంకే ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు ఉద్యమం చేసి తిరిగి దాని జోలికి రాకుండా చేయడంలో సంఘం యొక్క కృషి నిరుపమానమైనది. కాబట్టి 4 పీఠాలు స్థాపించిన తనకి మనస్సుకు తృప్తి కలగక మరొక అద్భుతమైనటువంటి పీఠాన్ని కంచిలో స్థాపించినటువంటి ఆది శంకరాచార్య వారి యొక్క పీఠానికి సంబంధించినటువంటి పరమ పూజ్య పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిని తప్పుల కేసుల్లో ఇరికించి మన ఆంధ్రప్రదేశ్ లో అరెస్టు చేసి తీసుకెళ్తే చెలో కంచికి పిలిపించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లడం కోసం దిశానిర్దేశం చేసి కంచి స్వామీజీ ఆయన్ని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగించేటటువంటి ఒక ప్రయత్నం చేసింది సంఘము విశ్వ హిందూ పరిషత్. ఇవాళ అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో అనేక విజయాలు హిందూ సమాజం చవిచూసిన సమయంలో మన ముందు 1 సంవత్సరం క్రితం మనమందరం కూడా తనువులు పులకించినటువంటి అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క నవ్య భవ్య దివ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని అజరామరమైనటువంటి శక్తిని నిర్మాణం చేసి 500 సంవత్సరాల సమస్యకి 40 సంవత్సరాల్లో పరిష్కారం తీసుకురావడం వెనకాల సంఘము సంఘ పరివారం యొక్క కృషి ఉన్నది. ఇలా అనేక విజయాల తర్వాత సమాజంలో మార్పును తీసుకురాగలిగింది సంఘము. ఇవాళ కామన్ హిందువు కూడా నేను హిందువులని ఆలోచించే స్పృహను నిర్మాణం చేసింది. సెక్యులర్ హిందువులు కూడా హిందుత్వానికి ఈ సెక్యులర్వాదం పెను ప్రమాదంగా మారింది. హిందూ మూలాన్ని హరించి వేస్తోంది. కాబట్టి నిజమైన సెక్యులర్ అంటే హిందుత్వమే. లోక సమస్త సుఖినో భవంతు అని భావించేది హిందుత్వం మాత్రమే. వసుధైక కుటుంబం అన్న భావాన్ని అందించేది హిందుత్వం మాత్రమే. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలినం క్లేశోయం క్షోభరహితో బ్రహ్మణ సంతు నిర్భయ అని చెప్పేది హిందుత్వం మాత్రమే. ఇటువంటి ధర్మం నిలబడకపోతే ప్రపంచానికి శాంతి లేదు. నా దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళు కాఫీర్లను చెప్పేటటువంటి మతం ఒకవైపు, నా దైవాన్ని మీరు ఆరాధించకపోతే మీరు సైతాన్లు నాకు అని చెప్పే మతం ఇంకోవైపు ఉంటే, ఈ రోజున మనం ఎవరినైతే జయంతి జరుపుకుంటున్నామో ఆ వివేకానంద స్వామి చికాగో వేదికగా చెప్పిందే హిందుత్వం. ఆకాశ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి ఒక చిరుకు పడితే అది వాగులై వంకలై ఏరులై నదులై ప్రవహించి సముద్రానికి చేరుకున్నట్టే ఏ రూపంలోనూ భగవంతుని ఆరాధించిన ఆ పరమేశ్వరుడికే చెందుతుందనే ఉదాత్త భావాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించినటువంటి మహనీయుడు వివేకానంద స్వామి. ఆయనకి స్ఫూర్తినిచ్చినటువంటి ధర్మము హిందూ ధర్మము. ఇది ఈవేళ ఈ సమాజం గుర్తిస్తున్నది. నేను హిందువులనే స్పృహలోకి వస్తున్నది. నా ధర్మాన్ని కాపాడుకోవాలి, నా దేవాలయాన్ని రక్షించుకోవాలి, నా పురాణ గ్రంథాలు అవునంచాన్ని నా పిల్లలకు అందించుకోవాలి, నా భూమాతని కాపాడుకోవాలి, నా మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచించే హిందువుల సంఖ్య పెరగబట్టే అయోధ్య నగర్లో ఈవేళ ఇంతమంది ఇక్కడ మనం కూర్చున్నాం. ఇది సంఘం తీసుకొచ్చినటువంటి మార్పు 60-100 సంవత్సరాల్లో. కాబట్టి ఈ మార్పు సరిపోదు. 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ మార్పుని మనము చూసి ఆనందంతో చేసుకునే వేడుకే ఈ హిందూ సమ్మేళనం. దీనికన్నా మనం ఇంకా ఆశిస్తున్నాం. ఈ దేశంలో మార్పు ఇంకా ఎలా రావాలని కోరుకుంటున్నాం అని చెప్పంటే, ఇది ఒక వికసిత భారత్ కావాలి. అన్నిటా కూడా అగ్రగామిగా ఈ దేశం ఉండాలి. 80 సంవత్సరాలుగా విని 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 మన చెవులకు రోత వచ్చింది అభివృద్ధి చెందుతున్న దేశము అని. ఇది అభివృద్ధి చెందిన దేశము జగద్గురువు అని స్థాపించేటటువంటి పరిస్థితి ఇవాళ హిందూ దేశంలో రావాలి, భారతదేశంలో రావాలి అన్నది మన భవిష్యత్తు యొక్క సంకల్పం. అది ఈ రోజున ప్రతిని తీసుకోవాల్సినటువంటి అవసరం.
సమర్థమైనటువంటి భారత్గా ఈ భారత్ నిలబడాలి. టాటాకు చెప్పినట్టు బెదరని భారత్గా ఉండాలి. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చిది అని చెప్పినటువంటి వివేకానంద స్వామిని తలుచుకున్నామే గాని ఏ పేరుతో పిలుచుకున్నా భగవంతులందరూ ఒక్కటే అని చెప్పిన పాపానికి బంగ్లాదేశ్ లో దీపు దాస్ గుప్తాని సజీవ దహనం